మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఇల్లాలు. మైనా ఉదయాన్నే నిద్రలేచి తన ఇంటి ముందు అందమైన ముగ్గు వేస్తుంది. అప్పుడే సితార నీళ్ల కోసమని అటుగా వెళ్తూ ఆ ముగ్గుని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత రాజు సీనయ్య ఇంటి ముందున్న ముగ్గుని చూస్తూ ఉంటాడు. ఇంతలో సీనయ్య అక్కడికి వచ్చి, ఏమిటి రాజు, ఆ ముగ్గువైపు అలా వింతగా చూస్తున్నావు? ఏం జరిగింది? ఏముంది? మావిడ ఇటువైపు నీళ్లకు వచ్చి ఈ ముగ్గుని చూసిందట. ఈ ముగ్గు ఎన్ని చుక్కలుంటుంది, ఎలా వేసిందనేది కనుక్కొని రమ్మని చెప్పింది. ఇప్పుడు నేను వెళ్లి వదినని ఈ ముగ్గు గురించి అడిగాననుకో, నా పరువు కాస్త పోతుంది. అందుకే నేనే ఏదో రకంగా కనిపెడదామని చూస్తూ ఉన్నాను. సరిపోయింది. ఇప్పుడు ముగ్గు విషయం కనుక్కొని ఆ ముగ్గు నీ చేతే వేయిస్తుందేమో చూసుకో. ఆ విషయం కూడా జరిగిపోయిందిలే. నా చేత ఎన్నిసార్లు పొద్దున్నే చీర కట్టించి మరీ ముగ్గు వేయించింది. చీర కట్టించి మరీ ముగ్గు వేయించిందా? ఎందుకలా? నార్మల్గానే ముగ్గు వేయించొచ్చు కదా. ఎవరన్నా చూస్తే మొగుడి చేత ముగ్గు వేస్తుందని అనుకుంటారని అలా చేసింది. అదే చీర కట్టుకుంటే చీకట్లో సితారని అనుకుంటారు కదా. ఆ మాటలు విని అతను నవ్వుకుంటాడు. ఆ తర్వాత నయన అక్కడికి వస్తుంది. మైనాకి విషయం చెప్పి ఆ చుక్కల ముగ్గు సంగతేంటో తెలుసుకున్న తర్వాత మైనా తన దగ్గరున్న పుస్తకం ఇస్తానని చెప్పి లోపలికి వెళ్లి పుస్తకం తీసుకొచ్చి ఇస్తుంది. దానిని తీసుకుని అతను తన భార్య దగ్గరకు బయలుదేరతాడు. తీరా ఇంటికి వెళ్లే సమయానికి ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఏంటబ్బా ఆశ్చర్యం, సితార తాళం వేసుకుని ఎక్కడికెళ్ళింది? నాకొక్క మాట కూడా చెప్పలేదు అనుకుంటూ ఉండగా ఇంతలో ఊరి పెద్ద రాజయ్య అతన్ని చూసి, ఒరే అబ్బాయి రాజు, నీ భార్య ఏడుస్తూ పెట్టెపేడా చదువుకొని వెళ్ళిందిరా. నువ్వేమన్నా చేశావా? నేనేం చేశాను బాబాయ్? నేనొక్క మాట కూడా అనలేదు. అసలది ఎందుకలా వెళ్తుంది? అసలు విషయమేంటో కనుక్కుంటా అని అతను హడావిడిగా బయలుదేరతాడు. అప్పటికే సితార బస్సెక్కి వెళ్ళిపోతుంది కూడా. రాజు దానిని గమనించి, అబ్బా, ఇదేం కొంపముంచడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుందో. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళేమంటారో. అసలు ఏ కారణం లేకుండా ఇది ఎందుకు ఏడుస్తూ వెళ్ళిందో అర్థం కాలేదు అనుకుని అతను కూడా బస్సెక్కుతాడు. బస్సు అలా ముందుకు వెళ్తుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత అతను బస్సు దిగుతాడు. బస్సు దిగిన వెంటనే అక్కడున్న పెద్దవాళ్లందరూ కూడా, బాబూ, సీతారామగుడు నువ్వేనా? కొంచెమన నీకు బుద్ధుందా? కట్టుకున్న భార్యని కొట్టి ఇంటికి పంపిస్తావా? కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? నేనెక్కడ కొట్టానండి? అసలు నా భార్యని కొట్టాల్సిన అవసరం నాకేముంది? మీరేదో పొరపాటు పడుతున్నారు. మాకంతా తెలుసులే. పిల్ల ఏడుస్తూ ఇంటికొచ్చిందన్నప్పుడే మాకు అర్థమైంది నువ్వేదో చేశావు అని. ఆ మాత్రం పిచ్చివాళ్ళెవరూ లేరు. రాజు మనసులో, మీరు నిజంగానే పిచ్చివాళ్ళు లేకపోతే ఉన్నది లేనట్టు లేంది ఉన్నట్టు ఎందుకు ఊహించుకుంటారు? అసలు ఈ సితార ఏం చెప్పిందో ఏమో, నాకు భయం వేస్తుంది అంటూ భయపడుతూనే అత్తగారింటికి బయలుదేరతాడు. అత్తగారింటికి వెళ్లిన తర్వాత అక్కడ మావయ్య సుందరం పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఓరే ఆంజనేయులు, తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచేడు భవసాగరాలు అంటూ పాడుకుంటూ ఉండగా రాజు అక్కడికి వెళ్ళి, అల్లుడు, ఎప్పుడు వచ్చితివి? ఏంటి ఇలా చెప్పచేయకుండా వచ్చావు? నా కూతురు కూడా వచ్చిందా? నువ్వు ఒక్కడే వచ్చావా? నాకంటే ముందు మీ కూతురు వచ్చింది కదా మామయ్య. తను ఉందా లేదా? ఎక్కడికైనా వెళ్ళిందా? ఇది చెప్పచేయకుండా ఇంటికొచ్చిందంటే నువ్వేమి చేసి ఉండవు. అదే ఏదో ఊహించుకొని ఉంటుంది. ఈ తల్లి కూతుర్లకి ఇది వెన్నతో పెట్టిన విద్యలాంటిది. వాళ్లకు వాళ్లే అన్నీ ఊహించుకుంటూ ఉంటారు. లోపల ఉంటుంది వెళ్ళు అని అనడంతో రాజు చాలా భయపడుతూ లోపలికి వెళ్తాడు. అక్కడ అత్తగారు రాజును చాలా కోపంగా చూస్తుంటుంది. ఏంటత్త అంత కోపంగా చూస్తున్నారు? నేనేం చేశానని? చేసిందంతా మీ కూతురే. నువ్వేం మాట్లాడకల్లుడు, నాకేం జరిగిందో మొత్తం తెలుసు. ఒకరోజు నీ చేత ముగ్గు వేయించిందని ఊరు మొత్తం చెప్పాలా ఏంటి? నా చేత ముగ్గేయించిందన్న సంగతి అప్పుడే సీనయ్యతో చెప్పాను. అప్పుడే దీనిదాకా ఈ విషయం ఎలా తెలిసింది? అటుగా వెళ్తున్న ఆడవాళ్లు విని అమ్మాయికి చెప్పారు. అమ్మాయేమో అలిగి ఇక్కడికొచ్చింది. ఏదో ఒకరోజు నీ చేత ముగ్గు వేయించిందన్న కారణంతో నువ్వలా చెప్తావా? వాళ్ళేమనుకుంటారు? రోజూ నేను రాజు రంపాన పెడుతుందనుకోరు? అత్తయ్య, తప్పైపోయింది అత్తయ్య, నన్ను క్షమించండి. సితారాని ఇంటికి పంపిస్తే నేను త్వరగా తనని తీసుకుని వెళ్తాను. ఈ అలక తీరిన తర్వాత వస్తుందిలే, మీరు వెళ్ళండి. రాజు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుండగా అత్తగారు అతని మాటలు పట్టించుకోకుండా అమ్మాయిని లోపలికి తీసుకెళ్తుంది. రాజు కోపంగా బయటికొస్తాడు. ఇక బయటున్న మావయ్య, ఏంటల్లుడు, మీ అత్త కూతుర్ని పంపను అందా? అవును మావయ్య, అసలు విషయమేంటో తెలుసా అంటూ జరిగిన విషయం చెబుతాడు. అది విని అతను పెద్దగా నవ్వుతూ,
చూడలుడు, ఈ ఆడవాళ్లకి పుట్టింటికి రావడానికి ఏదో ఒక వంక దొరికితే చాలు, చీమ చిటుక్కుమన్నా వచ్చేస్తారు. సర్లే, నువ్వెళ్ళు, అమ్మాయిని 2 రోజుల్లో పంపిస్తాను అని అనడంతో రాజు సరే అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అతను సరాసరి సీనయ్య దగ్గరికి వెళ్తాడు. సీనయ్యతో జరిగిన విషయం చెబుతాడు. చూడు రాజు, నాకంటే చిన్నవాడవు కాబట్టి చెప్తున్నాను. మీ వదిన కూడా చీటికి మాటికి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను అంటూ ఉండేది. కానీ వాళ్ళని మనం ప్రేమగా దగ్గర తీసుకుని ప్రేమగా మాట్లాడితే వాళ్ళు మనతోనే ఉంటారు. ఆడవాళ్ల మనస్తత్వాలు చిన్నపిల్లల మనస్తత్వాలు, అవి ఎక్కువగా బాధపడకుండా చూసుకుంటే అంతే చాలు. నేనలా చూసుకుంటున్నాను కాబట్టే మీ వదిన పుట్టింటికి వెళ్ళమన్నా వెళ్ళదు. ఉదయాన్నే లేచి తన పని తన చేసుకుని నాకు పొలం వెళ్లడానికి క్యారేజ్ పెడుతుంది. ఇంటికి వచ్చేదాకా నా కోసం ఎదురుచూస్తుంది. ఇప్పుడు తనకి ఒక ఇల్లాలు ఎలా ఉంటుందో బాగా తెలుసు. నువ్వు కూడా సితారా వచ్చిన తర్వాత ఆమెతో ప్రేమగా ఉండు చాలు. తను నిన్ను అర్థం చేసుకుంటుంది. అందుకతను సరే అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లబోతూ ఉండగా, మరిదిగారు ఒకసారిలా రండి అని పిలవటంతో రాజు అక్కడికి వెళ్తాడు. చెప్పండి వదినా. మీ అన్నయ్య చెప్పిన దాంట్లో కొంతవరకు నిజముంటుంది. అంతేకాని అతి ప్రేమ చూపించావంటే వాళ్ళు నిన్నెత్తికెక్కి కూర్చుంటారు. ఇల్లాలు ఎలా ఉండాలనేది తన ఇంటికి తాను తెలుసుకోవాలి కాని ఎదుటివారు చెప్తే తెలుసుకునేది కాదు. నా అంతటికి నేను తెలుసుకున్నాను కాబట్టే ఇక్కడ ఉండగలుగుతున్నాను. భర్త ప్రేమ ఉండాలి, అలాగే భార్య కూడా అర్థం చేసుకునేదానిలా ఉండాలి. ఒకసారి సీతార వచ్చినప్పుడు నన్ను పిలువు, నేనామెకు అర్థమయ్యేలాగా చెబుతాను అని అంటుంది. అందుకు రాజు సరే వదినా, తప్పకుండా చెప్తాను అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. వారం రోజులు గడిచాయి. ఇక ఆ వారం రోజులు మైనా రాజుకి భోజనం వడ్డిస్తుంది. ఆ తర్వాత సీతార ఇంటికి వస్తుంది. సీతార ఇంటికి రావటంతోనే రాజు చాలా కోపంగా, నీకు కొంచెమైనా బుద్ధిందా? వారం రోజులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. వారం రోజుల నుంచి నేను ఎలా ఉన్నాను, ఏం తిన్నాను అని ఆలోచించావా? మా వదిన ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే నా పరిస్థితి ఏంటి? నాకు భోజనం వండుకోవడం కూడా రాదు. హోటల్కి వెళ్లి తినేంత స్తోమత లేదు అంటూ తిడుతూ ఉంటాడు. అప్పుడు సీతార ఏడుస్తూ, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇంటికొచ్చిన దగ్గర్నుంచి ఇలాగే నన్ను ఎప్పుడూ తిడుతూనే ఉంటావు. నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో, విడాకులు కూడా ఇవ్వు, నేను వేరేదాన్ని పెళ్లి చేసుకుంటాను అని అనడంతో మరింతగా ఏడుస్తూ ఉంటుంది సీతార. అప్పుడే మైనా భోజనం తీసుకుని అక్కడికొస్తుంది. మైనా వాళ్ల గొడవను చూసి, రాజు, నేనేం చెప్పాను? అమ్మాయి వచ్చినప్పుడు నాకు చెప్పమని చెప్పాను కదా, ఎందుకు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు? సీతారా, నువ్వు లోపలికి పదా అని అంటుంది. రాజు కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక సీతారని మైనా లోపలికి తీసుకుని వెళ్తుంది. సీతారతో మైనా, చూడు సీతారా, అతను నీ మీద కోపం చూపించడంలో తప్పేమీ లేదు. ఒక మగవాణ్ణి ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లటమనేది సరైంది కాదు. ఈ వారం రోజులు నేనున్నాను కాబట్టి సరిపోయింది. నా బదులు ఇంకొక అమ్మాయి అతనికి సహాయం చేయడానికొస్తే అప్పుడు నీ పరిస్థితేంటో ఆలోచించావా? ఆ మాట వినగానే సీతార ఆశ్చర్యంగా, నిజమే అక్కా, నేను అంత దూరం ఆలోచించలేదు. ఇంకెప్పుడు మా ఆయన్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లెను. సీతారా, మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. అసలు భర్త అడుగుజాడల్లో ఎలా నడవాలనేది నేను చెప్తాను, విను. సీతారా మైనా ఏం చెబుతుంది అని వింటూ ఉంటుంది. చూడు సీతారా, మనం మగవాళ్ల కంటే ఎక్కువ కాదు, అలా అని తక్కువ కాదు. మగవారికి బయట పనులు చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఇంటి వద్దకు వాళ్లు తీసుకొచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోరు. కొంచెం చిరాగ్గా ఉన్నప్పుడు వారితో కొంచెం ప్రేమగా మాట్లాడి బుజ్జగిస్తూ ఉండాలి. తనకు సమస్య వచ్చిందంటే మనకి సమస్య వచ్చినట్టుగా మనం భావించాలి. ఎప్పుడూ అది కావాలి ఇది కావాలని అడిగి విసిగించకూడదు. మనం చూపించే ప్రేమకి వాళ్లే మనకేం కావాలో తెలుసుకొని తీసుకొస్తారు. ఒకవేళ అప్పటికి తీసుకురాకపోతే అప్పుడు నువ్వు నోరు తెరిచి అడగాలి. ఎలా అడగాలంటే, ఏవండి, ఒక మంచి పట్టుచీర తీసుకోవాలని అనుకుంటున్నాను, మీ దగ్గర డబ్బులున్నాయా? ఉంటే ఇప్పుడు ఇప్పించండి, లేదా మీ దగ్గర ఉన్నప్పుడే ఇప్పించండి, నేను మళ్లీ ఇబ్బంది పెట్టను అని ప్రేమగా అడగాలి. చీటికి మాటికి అలిగి పుట్టింటికి వెళ్లకూడదు. భర్త కంటే ముందు నిద్రలేచి ఇంటి పని చక్కపెట్టి అతన్ని బాధ్యతగా పనికి పంపించే బాధ్యత భార్యది. ఇవన్నీ నేను చెప్పడం కాదు, నువ్వు చేసి చూడు. కుటుంబంలో ఎలాంటి మార్పు వస్తుందో నీకే తెలుస్తుంది అని చెబుతుంది మైనా. ఆ మాటలు విన్న సీతారా, ఇంటి పద్ధతులన్నీ కేవలం ఆడవాళ్లే ఎందుకు చేయాలక్కా? మగవాళ్లు కూడా చేయొచ్చు కదా. మంచి ప్రశ్న అడిగావు. మనం కూడా మగవాళ్లలాగా ఎందుకు మూటలు మోయకూడదు? ఎందుకు పొలానికి వెళ్లకూడదు?
మగవారు చేసే ప్రతి పని ఎందుకు చేయకూడదు? చెయ్యొచ్చు. కాని నీ దగ్గరంత బలముంటే నువ్వు కూడా వాళ్లతో సమానంగా అన్నీ చెయ్యొచ్చు. మనం వాళ్లకంటే కొంచెం బలహీనంగా ఉంటామని భావిస్తే నీకు తగ్గట్టు పనిని నువ్వు చేస్తే చాలు అని అంటుంది. అప్పుడు సీతార ఆలోచనలో పడుతుంది. కుటుంబం అంటే బాధ్యతలు, బాధ్యతలంటేనే కుటుంబం. అవి భార్యాభర్తలు కలిసి అన్నింటినీ పంచుకుంటే కుటుంబం చాలా బాగుంటుంది. మన చేతికి 5 వేళ్లు ఉన్నాయి. అవి 5 ఒకే రకంగా ఉంటాయా? ఉండవు కదా. కాని దేని అవసరం వచ్చినప్పుడు అది పనిచేస్తుంది. వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా చాలా ఇబ్బంది అవుతుంది. భార్యాభర్తల బంధం కూడా అంతే. ఈ బంధం బలంగా ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఒకటిగా లేకపోతేనే బాధపడాల్సొస్తుంది. నేను చెప్పేదంతా నీకర్థమైంది కదా సీతారా? నాకు అన్నీ అర్థమయ్యాయక్కా. ఇక నుంచి నేను జాగ్రత్తగానే ఉంటాను అని చెప్పడంతో మైనా అక్కడ్నుంచి సంతోషంగా వెళ్తుంది. సీతార ఆలోచనలో పడుతుంది. సీతార తన భర్త వచ్చేలోపు తనకు కావలసిన వంట సిద్ధం చేసి ఉంచుతుంది. అప్పుడే భర్త రాజు అక్కడికొస్తాడు. అతను ఏం మాట్లాడకుండా వెళ్లి తన గదిలో పడుకుంటాడు. అప్పుడు సీతార, ఏమండి, మీకోసం నేను భోజనం తయారు చేశాను. మీరు నా మీద అలిగినా పర్వాలేదు, భోజనం మీద మాత్రం అస్సలు అలగకండి. ఆ మాట వినగానే రాజు ఆశ్చర్యపోయి, ఏంటి సీతారా, నువ్వేనా మాట్లాడుతుంది? నేను నమ్మలేకపోతున్నాను. నేనే అండి మాట్లాడుతుంది. మీరు నన్ను కొట్టినా తిట్టినా నా పుట్టింటికి అస్సలు వెళ్ళను. మైనా అక్క చెప్పిన మాటలు నాకు బాగా నచ్చాయి. అందుకే ఇక నుంచి నేను ఇల్లాలు ఎలా ఉండాలో అలాగే ఉంటాను అని అంటుంది. ఆ మాటలకు అతను చాలా సంతోషపడతాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. సీతార ఉదయాన్నే నిద్రలేచి తన పని తాను చేసుకుంటూ ఉండగా ఇంతలో ఎదురింట్లో ఉంటున్న ఆరవళిని వాళ్ల అత్తగారు తిడుతూ ఉంటారు. ఒసై, చుట్టుపక్కల వాళ్లందర్నీ చూడవే, ఎలా పొద్దున్నే లేచి వాళ్ల పని వాళ్ళు చేసుకుంటున్నారు. నువ్వు మాత్రం మాలాగే పడుకొని ఉన్నావు. కొంచెం కూడా ఇల్లు శుభ్రంగా ఉంచు, ఒంటి శుభ్రము ఉండదు. ఇలాంటి దాన్ని ఎందుకు ఇంట్లో పెట్టుకున్నామని అనిపిస్తూ ఉంటుంది. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో. అప్పుడు ఆరవలి ఏడుస్తూ, అత్తయ్య, నాకు ఉదయాన్నే లేవడం అంటే బద్ధకమని మీకు చెప్పాను కదా. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను ఇంకొంచెం సేపు పడుకుంటాను. ఇంత చెబుతున్నా కూడా నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావు. ఇలా నువ్వు పనికిరావు గాని నువ్వెళ్ళు అంటూ బట్టల బ్యాగుని విసిరి కొడుతుంది. అదంతా చూస్తున్న సీతారా తన మనసులో, అమ్మో, నాకు కనుక అత్తగారుంటే ఈ పాటికి నా పనైపోయేది. అయినా అత్తగారు లేకపోవడం చాలా సంతోషం అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఆరవలి, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. మీరేమైనా చేసుకోండి అంటూ ఎండలో అక్కడే కూర్చుంటుంది. వాళ్ల అత్తగారు శకుంతల అక్కడే ఉండు అంటున్నా లోపలికి వెళ్లిపోతుంది. మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతూ ఉంటుంది. అయినా ఆరవలి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అది చూసిన సీతార భయంగా మైనా దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పి తనని తీసుకుని వస్తుంది. ఇద్దరూ కూడా ఆరవలిని చెట్టు కిందికి చేరుస్తారు. ఆమెకు నీళ్ళిచ్చి, ఆరవలి, ఎందుకు నీకు ఈ మొండిపట్టు? మీ అత్త చెప్పినట్టు వినొచ్చు కదా. అక్క, నేనేం చెప్పాలి చెప్పు. నాకు కొత్తగా పెళ్ళైంది. నా భర్త వచ్చేటప్పటికి రాత్రొకటవుతుంది. ఆయన కోసం నేను ఎదురు చూసి ఆయన వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత కదా పడుకుంటున్నాం. ఆ సమయంలో పడుకొని ఉదయాన్నే 5 గంటలకి నిద్రలేవాలంటే ఎలా చెప్పు? మనిషికి రాత్రి సమయంలో 2-3 గంటలు నిద్ర సరిపోతుందా? ఆ విషయం మా అత్తగారికి అర్థం కావటం లేదు. నేను ఉదయాన్నే నిద్ర లేవట్లేదని మాత్రమే చూస్తుంది, కాని ఎందుకు లేవటం లేదో ఆమె అర్థం చేసుకోలేకపోతుంది. నాకు అర్థమైంది ఆరవలి, పరిస్థితి ఏంటి అనేది. నువ్వొక పంచి, నువ్వు ఉదయాన్నే నిద్రలేచి నీ పనులు ముగించుకొని మధ్యాహ్నం భోజనం చేసి ఆ తర్వాత విశ్రాంతి తీసుకో. అప్పుడు రాత్రి సమయం నీకు నిద్ర పట్టదు. పగలు నిద్రపోతే మా అత్తగారు ఇంటికి దరిద్రమని తిడతారక్క. నేనేం చెయ్యాలి? మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మా ఆయన పొరుగురు పనికి వెళ్లారు. సరే, నువ్వైతే ముందు ఏదైనా తిని ఇంటి పని చేసుకో. మీ అత్తగారికి అర్థమయ్యేలాగా నేను చెబుతానులే. అందుకు తను సరే అంటుంది. సీతార, అక్క, నన్ను వెళ్ళి శకుంతలత్తగారిని తీసుకురమ్మంటావా?
ఆమె దగ్గరికి మనమే వెళ్దాం సీతారా, ఇప్పుడు కాదు, సాయంత్రం వెళ్దాంలే అని అంటుంది. అందుకు సీతారా సరే అంటుంది. ఇక ఆరవలి కూడా ఏమీ మాట్లాడకుండా అత్తగారి ఇంటికి వెళ్లి తన పని తాను చేసుకుంటూ ఉండగా ఎందుకొచ్చావ్ అంటూ ఆమెని తిడుతూ ఉంటారు. అయినా ఆరవలి దాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది. అత్తగారు ఇంకేం మాట్లాడకుండా వెళ్లిపోతారు. ఇక సాయంత్రం అవ్వగాని మైనా సీతారా ఇద్దరూ కూడా ఆమె దగ్గరికొస్తారు. ఆమెతో మాట్లాడుతూ ఉంటారు. అత్తయ్య, కొత్తగా పెళ్లైన వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలీదా? మీరెందుకు ఆ అమ్మాయిని అంత ఇబ్బంది పెడుతున్నారు? ఇల్లు శుభ్రం చేసుకోమనడం తప్పు కాదు కదా అమ్మా. ఎప్పుడో 12 గంటలకు నిద్రలేస్తుంది. పాచిమొహం కూడా గడుక్కోకుండా టిఫిన్ అలాగే తింటుంది, టీ తాగుతుంది. మొగుడికి క్యారేజీ పెట్టమంటే అస్సలు పెట్టదు. వంట చేయడం రాదు, ఇంటి పని చేయడం రాదు. ఏం చెప్పినా రాదని చెబుతుంది. అలాంటి దానికి నేను బుద్ధి చెప్పాలా చెప్పకూడదా? మీరే చెప్పండి. మైనా ఆ మాటలు విని ఆశ్చర్యపోతుంది. ఏంటి, మీరు చెప్తుంది నిజమేనా? ఒకసారి ఆమెని పిలవండి అని అంటుంది. అత్తగారు మీరే పిలవండి వస్తుంది అని అనటంతో వాళ్ళు ఆరవలిని పిలుస్తారు. అత్తగారు చెప్పిన మాటలన్నీ కూడా ఆరవలి నిజమే అనటంతో, అక్కా, నువ్వు నాకు బ్రెయిన్ వాష్ చేసినట్టు ఆరవలికి కూడా బ్రెయిన్ వాష్ చేయాలనుకుంటా. ఒక్క అరగంట ఆరవలిని మన ఇంటికి తీసుకెళ్దాం పదక్కా అని అనటంతో మైనా ఆరవలిని తన ఇంటికి తీసుకుని వెళ్లి తనతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. చూడు, నీలో లోపాలు పెట్టుకుని అత్తగారిని మాట అనటం సరైంది కాదు. ముందు మనం మారితేనే మన చుట్టుపక్కల వాతావరణం మారుతుంది. అంతేకాని వాళ్లు మారిన తర్వాత నేను మారుతానంటే అది సరైంది కాదు. అవును ఆరవలి, అక్క చెప్పినట్టు విను. నేను కూడా ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇల్లాలంటే ఇలానే ఉండాలని. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒకే చోట కూర్చొని వాళ్ల గురించి వీళ్ల గురించి ముచ్చట్లు చెబుతూ ఉంటుంది. వాళ్ల మీద వీళ్ల మీద నిందలు వేస్తూ ఉంటుంది. ఇక్కడి దాకా ఎందుకు, మొన్నటిదాకా సీతారా మీద కూడా ఎన్నో మాటలు చెబుతూ ఉండేది. ఆ మాట వినగానే సీతారా, ఏమిటి, మీ అత్తగారు నా గురించి కూడా మాటలు చెప్పిందా? ఏం చెప్పింది? ఊరికే నువ్వు మొగుడు మీద అలిగి పుట్టింటికి వెళ్తావంట. ఎవరు ఏం చెప్పినా అస్సలు పట్టించుకోవంట. ఇంట్లో సరిగ్గా పని కూడా చేయవంట. మీ ఆయన చేత చీర కట్టించి పని చేయిస్తావంట. ఆ మాట వినగానే సీతారా ఆశ్చర్యపోయి, ఏంటి, ఇన్ని చెప్పిందా నా గురించి? చూడు సీతారా, ఒక సామెతుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవ్వరూ నన్ను చూడట్లేదని అనుకుంటుంది. తను కళ్ళు మూసుకుంటే ప్రపంచం కళ్ళు తెరుచుకొని ఉంటుందన్న సంగతి దానికి తెలీదు. అదే నువ్వు చేసిన పని కూడా. నువ్వు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇదే. సీతారా చాలా బాధపడుతూ తన మనసులో, నా భర్త గురించి వాళ్ళు ఎన్ని మాటలనుకుంటున్నారో ఏమో అని అనుకొని బాధపడుతూ ఉండగా, నీ గురించి తర్వాత మాట్లాడతాను, ముందు ఆరవలి గురించి మాట్లాడని అంటూ మైనా ఆరవలికి అన్ని మాటలు చెబుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా తను ఈ విధంగా చెబుతూ ఉంటుంది. చూడు ఆరవలి, మనం ఎదుటివాళ్ల గురించి ఒక మాట విన్నామంటే అది విని విననట్టు వదిలేయాలి. అక్కడ మాటలిక్కడ చెప్పకూడదు. దానివల్ల గొడవలవుతాయి. మొదటిగా ఇల్లాలు నేర్చుకోవాల్సిన విషయం ఇదే. వీలైనంత వరకు ఇంకొకరి దగ్గరకు వెళ్లి కూర్చోకూడదు. వాళ్ళు మన మనసుని చెడగొడతారు. మంచివాళ్లతో స్నేహం ఎప్పుడూ మంచిగానే ఉంటుంది అని అన్నీ చెబుతూ ఉంటుంది. నువ్వు ఉదయాన్నే నిద్రలేచి ముగ్గు పెట్టి దేవుడికి దండం పెట్టు. ఇంట్లో వాళ్ల పనులు చూస్తే ఏదో ఒక రోజు మీ అత్తగారి మనసులో అన్ని పనులు నువ్వు చేస్తున్నావని ఆలోచన కలిగి నీకు సహాయం చేస్తుంది. అప్పుడు నీ భర్త కూడా నీకు సహాయం చేస్తాడు. అందుకు తను సరే అని అంటుంది. వాళ్ళిద్దరూ ఆమెకు మంచి మాటలు చెప్పి తనని ఇంటికి పంపిస్తారు. ఇంటికి వెళ్లిన తాను తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని ఇంటి పని చేయటం మొదలు పెడుతుంది. దాన్ని చూసిన అత్తగారు చాలా ఆశ్చర్యపోతారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆరవలి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అది చూసిన సీతారామైనా చాలా సంతోషపడుతూ ఉంటారు. తన భర్త రమేష్ ఆరవలితో చాలా ప్రేమగా మాట్లాడుతుంటాడు. రవలి, ఇల్లు ఇంత శుభ్రంగా ఉండటం నేనెప్పుడు చూడలేదు. నువ్వైతే ఒక అద్భుతాన్ని సృష్టించావు. దానికి ఆరవలి చాలా సంతోషపడుతూ, ఇదంతా మైనా సీతారా చేసిన పనే అండి. వాళ్లే నేను ఎలా ఉండాలో చెప్పారు. అలాగే నేను మన హోటల్లో పని కూడా చేస్తాను. మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు కదా.
దానివల్ల కొంత డబ్బు కూడా మిగులుతుంది. పని వాళ్లకిచ్చే జీతం మనం దేనికన్నా ఉపయోగపడేలా చేయొచ్చు. ఆ మాటలకి అతను మరింతగా సంతోషపడతాడు. ఇక ఇద్దరూ కలిసి హోటల్కి వెళ్లి హోటల్ పనులు చూసుకుంటూ ఉంటారు. అదంతా చూసిన అత్తగారు సీతారా మైనా వాళ్ల దగ్గరికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. కాని సీతారా ఆరవలి చెప్పిన మాటను మనసులో పెట్టుకుని అత్తగారితో సరిగ్గా మాట్లాడకుండా అక్కడ్నుంచి కోపంగా వెళ్లిపోతుంది. ఏమైంది సీతారకు అలా కోపంగా వెళ్ళిపోతుంది? మైనా తనకి ఒంట్లో బాగోలేదని ఇందాక చెప్పింది. బహుశా దానివల్ల వెళ్లిపోయినట్టుంది. సర్లే అత్తయ్య, ఏదేమైనా మీకు మంచి జరిగింది కదా, మాకు అంతే సంతోషం అని చెప్పడంతో ఆమె కూడా అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఇక ఆరవలి వాళ్లు వ్యాపారం చూసుకుంటూ సంతోషంగా ముందుకు సాగుతారు. అయితే ఆరవలి హోటల్లో ఒక దొంగపడి మొత్తం దోచుకొని వెళ్లిపోతాడు. ఆరవలి దొంగతనం చేసింది ఎవరా అని ఆలోచిస్తూ ఉంటుంది. చుట్టుపక్కలంతా వెతుకుతుంది. ఏదన్నా క్యూ దొరికితే ఆ దొంగని సులభంగా పట్టుకోవచ్చన్న ఉద్దేశంతో. కానీ అది జరగదు. అరవలి, నువ్వేమంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ డబ్బు దొంగతనం చేసింది నేనే. ఆ మాట విని తను ఆశ్చర్యపోతుంది. ఏమిటండి మీరు చెప్పేది? మన హోటల్లో మీరు దొంగతనం చేయడమేంటి? ఎందుకంటే నా స్నేహితుడు కుమార్ మరణించాడు. వాళ్లకొక పాప కూడా ఉంది. కుమార్ చివరికలా తన కూతురు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలి అని. అందుకే అతని భార్య రజని 4 ఇళ్లలో పాచి పని చేస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబం గడుపుతుంది. దానికి దేనికి సంబంధమేంటి? అంటే నాకసలు ఏమీ అర్థం కావటం లేదు. ఆమె కష్టపడి పని చేసుకుంటుంది కదా. నేను చెప్పేది పూర్తిగా విను. నేను నిన్న బజార్కి వెళ్తుంటే వేదావర్ణ అని 2 ఆడవాళ్ళు ఆమెను తిడుతున్నారు. నేను విషయమేంటో తెలుసుకోవాలని అక్కడికి వెళ్ళాను. మీరెవరు? ఆమెకు ఏమవుతారు? నేను రజనికి అన్నయ్యనవుతాను. ఏమైందో చెప్పండి. మా ఇంట్లో 50,000 రూపాయలు దొంగతనం చేసింది. లేదు అన్నయ్య, నేను దొంగతనం చెయ్యలేదు. నేను దొంగతనం చేసేదాన్నైతే ఎందుకు నమ్మకంగా ఇన్నేళ్ళు వీళ్ల దగ్గర పని చేస్తాను? ఇలా పాచి పని చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ డబ్బు నేను తీయలేదని చెబుతున్నా వాళ్ళు నమ్మడం లేదన్నయ్య. ఇంట్లో మేమిద్దరం నువ్వు తప్ప ఎవరముండం. అలాంటప్పుడు డబ్బు ఎవరు దొంగతనం చేస్తారు చెప్పు? మీరు లేని సమయంలో ఎవరైనా వచ్చి దొంగతనం చేయొచ్చు కదా. ఆమె చేసిందని నమ్మకం లేదు. ఆమె మీతో పాటే ఉంది కాబట్టి ఆమె మీద నింద వేయడం సరికాదు. డబ్బులు పోయింది మావి కాబట్టి మీరు ఎన్నైనా చెబుతారు. మీ వస్తువు పోతే మీకు ఎంత బాధ ఉంటుందో మాకు అంతే బాధగా ఉంటుంది. మీరు అంత జాలి చూపించే పనైతే ఆ డబ్బు మీరే కట్టండి. ఆమెను ఒక్క మాట కూడా అనొద్దు. ఆ డబ్బు నేను రేపు తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను. చూడమ్మా రజని, నువ్వింకా ఇళ్లలో పాచి పనులు చేయొద్దు. నేను నీకు ఏదో ఒక ఆధారం చూపిస్తాను, సరేనా? నువ్వు చేసిన మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేనన్నయ్యా. కాని ఆ డబ్బు మాత్రం నేను తీయలేదు. నువ్వెలాంటి దానివో నాకు తెలుసు కదమ్మా, దాని గురించి వదిలే అని ధైర్యం చెప్పి ఇంటికి తిరిగి వచ్చాను. మన దగ్గర డబ్బులున్నాయి, కాని అమ్మకు తెలిసేలా డబ్బులిస్తానంటే ఒప్పుకోదు. అందుకే ఇలా దొంగతనం చేశాను. మన దగ్గరున్న 70,000 తీసుకెళ్లి అందులో 50,000 వేదవాళ్లకిచ్చేశాను. మిగిలిన 20,000తో వ్యాపారం పెట్టుకోమని రజనీకిచ్చాను అంటూ జరిగిన విషయమంతా చెబుతాడు. ఆ మాటలు విని ఆమె బాధగా, పోనీలేండి, మంచి పని చేశారు. ఈ డబ్బు పోయిన సంగతి అత్తయ్య కూడా తెలిసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆమె పోలీసు కేసంటే ఏం చెప్పాలండి? నేను అదే ఆలోచిస్తున్నాను, ఏం చెప్పాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే రజని ఒక ఆటోలో అక్కడికొస్తుంది. రజనీని చూసిన వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఆరవలికి రజనీ తెలుసు. రజని, నువ్వేంటి ఆటో నడుపుతూ? ఏంటి, రజని నీకు ముందే తెలుసా? నాకు స్నేహితురాలండి. తను చాలా మంచి అమ్మాయి. తన భర్త చనిపోయాడు. మన హోటల్లో పని కావాలని అడిగింది. కానీ అప్పట్లో అవకాశం లేక లేదని చెప్పాను. ఆ మాట వినగానే అతను, అయ్యో, ఇందాక నా స్నేహితురాలు భార్య అని చెప్పాను కదా, తనే. ఆరవలి ఆశ్చర్యపోతుంది. అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరిద్దరూ భార్యాభర్తలా అని అంటుంది. అలా ఒకరి గురించొకరు తెలుసుకుని నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో ఆరవలి ఆటోలో ఉన్న ముసలామెని గమనిస్తుంది. ఎవరు ఆ ముసలావిడ? తను మా బామ్మ. మొన్న వేద వాళ్ళ ఇంటికి వచ్చిందిలే. పేదవాళ్ళు ఆమెను స్వీట్లు తీసుకువెళ్ళ స్వీట్ డబ్బాలు ఇచ్చారు. అక్కడే డబ్బులు కూడా ఉన్నాయంట. ఆమెకు సరిగ్గా కళ్ళు కనపడవు. స్వీట్ డబ్బాలతో పాటు ఆమె డబ్బులు కూడా సంచిలో పెట్టుకుని వెళ్ళింది.
ఈ రోజు నా దగ్గరికి వచ్చి ఆ డబ్బులు ఇచ్చింది. అందుకే ఆ డబ్బులు మీకు తీసుకొచ్చి ఇద్దామని వచ్చాను. ఆ మాట వినగానే వాళ్ళు చాలా సంతోషపడతారు. ఈ డబ్బులు సరిగాని ఈ ఆటో సంగతి ఏంటి? ఏం లేదన్నయ్య, మా ఆయన బ్రతికున్నప్పుడు నిన్ను సరదాగా ఆయన దగ్గర ఆటో నేర్చుకున్నాను. నువ్విచ్చిన 20,000 రూపాయలతో నేను ఈ ఆటోని ఈఎంఐలో తీసుకున్నాను. ముందుగా 20,000 కట్టాలన్నారు. ఆ 20,000 కట్టి ఇది తెచ్చుకున్నాను. ఇక నెల నెల వాళ్ళకి కట్టుకుంటాను. త్వరలోనే 20,000 కూడా నీకు తిరిగిచ్చేస్తానన్నయ్యా మరేం పర్వాలేదు, నిదానంగా నీ దగ్గరున్నప్పుడు ఇవ్వు అని అంటాడు. అప్పుడు బామ్మ అక్కడికి వచ్చి, అబ్బాయి, నువ్వు చాలా మంచివాడివి, చాలా గొప్ప పని చేశావు. మా అమ్మాయికి మంచిగా ఆటో కొని పెట్టావు. నువ్వు చల్లగా ఉండాలి అని అంటుంది. ఆ మాటలకి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషపడతారు. వేద వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా మీ బామ్మ చేత చెప్పించు. వాళ్లకు కూడా నిజమేంటో తెలియాలి కదా. అందుకు తను ఇప్పుడే వెళ్తానని చెప్పి వాళ్లకు మరోసారి కృతజ్ఞతలు చెప్పి అక్కడ్నుంచే బయలుదేరుతుంది. ఇదిలా ఉండగా ఆరవలి అత్తగారు అక్కడికొస్తారు. అమ్మా ఆరవలి, డబ్బులు దొరికాయా లేదా? అత్తయ్య, 50,000 రూపాయలైతే అక్కడే ఉన్నాయత్తయ్య. 20,000 రూపాయలు తగ్గాయి. ఆయన ఒక చోట పెట్టి ఇంకో చోట వెతుకుతున్నాడు. నేను ఇంకా దొంగతనం జరిగిందేమోనని అనుకున్నాను. ఆ 20,000 కూడా ఎక్కడున్నాయో వెతకమనమ్మా. ఆ 50,000 నాకివ్వండి. 20,000 సంగతి మీరు చూసుకోండి. ఈరోజు హోటల్ పెట్టలేదు, అందరు కస్టమర్లు వచ్చిపోతున్నారు అని ఇద్దరినీ తిట్టుకుంటూ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళిద్దరూ ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు. నీలాగా అర్థం చేసుకునే ఇల్లాలు దొరకడం నా అదృష్టం. మన వల్ల తన జీవితం మారితే అంతే చాలు. ఆమె కూడా అదే అనుకుంటుంది. ఆ తర్వాత అతనితో, 2 రోజుల్లో ఆ 20,000 కూడా ఏదో ఒకటి చేసి మీ అమ్మగారికి ఇవ్వండి, లేదంటే ఇంక మన పని గోవింద ఏదో ఒకటి చేస్తాలే అని అంటాడు. ఇక వాళ్ళిద్దరూ వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా రజని వేద వాళ్ల దగ్గరకు ముసలావిడ్ని తీసుకుని వెళ్లి జరిగిన విషయమంతా వాళ్లకి అర్థమయ్యేలాగా చెబుతుంది. దాన్ని విని వాళ్ళు, నన్ను క్షమించు రజని, నేను తప్పుగా మాట్లాడాను. రేపటి నుంచి నువ్వు పనిలో వచ్చి జాయిన్ అవ్వచ్చు కదా. ఇప్పుడు నేను సొంత ఆటో నడుపుకుంటున్నానండి. ఇప్పుడంటే చాలా కష్టం. కావాలంటే మా బామ్మ మీ దగ్గరుండి పని చేస్తుంది. తను వంట కూడా బాగా చేస్తుంది. ఈ వయసులో కూడా తను పని తను చేసుకోగలదు. వేరే వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి వెళుతుంది. కాకపోతే అక్కడ్నుంచి నడవడం చాలా ఇబ్బందిగా ఉంటుందంట. మీరు మీ ఇంట్లోనే ఉంచుకుంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సరే అయితే ముందు మీ బామ్మని కంటి హాస్పిటల్కి తీసుకెళ్లి ఆ తర్వాత ఇక్కడ పెట్టుకుంటాం. అందుకు బామ్మ, నాకు కళ్ళజోడు ఉందమ్మా, కాని ఆ కళ్ళజోడు విరిగిపోయింది. కొనుక్కోవడానికి డబ్బుల్లేవు. వచ్చిన డబ్బులు మొత్తం దాచిపెడుతున్నాను నా ముని మనవరాలు శోభ పెళ్లి కోసం. శోభ అంటే రజని వాళ్ళమ్మాయ? అందుకు బామ్మ అవును అని అంటుంది. అప్పుడు వేద నవ్వుతూ, చాలా టైం ఉంది కానీ నేను మీకు కళ్ళజోడిని కొనిపెడతానులే అని అంటుంది. ఇక రజని చాలా సంతోషంగా బామ్మని అక్కడ వదిలిపెట్టి వెళ్లబోతూ ఉండగా, రజని, నీ మీద అంత పెద్ద నింద వేశాను కదా, మళ్ళీ బామ్మని ఎందుకిక్కడికి వదిలిపెడుతున్నావు? మా మీద నీకు ఎలాంటి కోపం లేదా? అలాంటిది ఏమీ లేదు. మనం మనుషులం, పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటిని మనసులో పెట్టుకొని మనిషి మీద కోపం పెంచుకుంటే ఉపయోగం ఏమీ ఉండదు. తప్పొప్పులు సరిదిద్దుకొని ముందుకు సాగిపోతూ ఉండాలి. మీ స్థానంలో నేనున్నా అలాగే అనుమానపడేదాన్ని కదా. సరే, జరిగింది ఎప్పుడో నేను మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోండి అని చెప్పి అక్కడ్నుంచి తన ఆటో నడుపుకుంటూ వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. వేదవాళ్లు బామ్మకి కళ్ళజోడు కనిపెడతారు. ఆమె అక్కడే సంతోషంగా వంట చేస్తూ సొంత మనవరాల్ని చూసుకుంటున్నట్టు చూసుకుంటూ ఉంటుంది. రజని తన ఆటోని నడుపుకుంటూ తన కూతురు శోభాని చదివిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. అక్కడ ఆరవలి, మైనా, సీతారా వాళ్ల భర్తల్ని వాళ్లు చూసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. అలా వాళ్ల జీవితాలు సంతోషంగా ముందుకెళ్తుంటాయి. ఇలా ఉండగా ఒకరోజు పెద్ద వర్షం కురుస్తూ ఉంటుంది.
మైనా సీతార మార్కెట్ నుంచి వస్తూ వర్షం కారణంగా ఆ చెట్టు కిందకు చేరుకుంటారు. అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆ చెట్టు కిందకి చేరుకున్న తర్వాత అక్కడ కూర్చున్న అమ్మాయి ఏడుస్తూ ఉండటం చూసి, ఎవరమ్మా నువ్వు? ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. దాంతో ఆ పాప ఏడుస్తూ, నాకు రక్తం వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియటం లేదు. వాళ్ళు విషయం ఏంటని గమనిస్తారు. అప్పుడు వెంటనే వాళ్ళు, మీ ఇల్లు ఎక్కడమ్మా? మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? మా నాన్న లేడు, మా అమ్మ ఇక్కడుంటారు. కానీ వర్షం కారణంగా నేను ఇంటికి వెళ్ళలేను. మా ఇల్లు చాలా దూరం అని చెప్పడంతో సీతార, అయ్యో, ఈ వర్షంలో ఆటోలు కూడా రావటం అంటే కష్టం. మొన్న ఆరవళి తన స్నేహితురాలి గురించి చెప్పింది కదా, ఒకసారి తనకి ఫోన్ చేసి తన స్నేహితురాల్ని ఇక్కడికి పంపించమని చెప్పు. అందుకు సీతార సరే అని వెంటనే ఆరవలికి ఫోన్ చేస్తుంది. ఆరవలితో సీతార, ఆరవలి, ఇక్కడ ఒక పాప ఉంది. తను పెద్ద మనిషి అయింది. వాళ్ళ ఇంటికి పంపించడం కోసం మనకొక ఆటో కావాలి. నీ స్నేహితురాలిని కొంచెం ఇక్కడ పంపించవా? నీకు అడ్రస్ పంపిస్తాను. అయ్యో, తన దగ్గర ఫోన్ లేదు కదా, నేను తనకి ఎలా చెప్పాలి? ఆ అమ్మాయి ఎవరో ఏంటో పూర్తిగా కనుక్కో, నేను నా భర్తను పంపిస్తాను. మగవాళ్ళెందుకు? నువ్వు వీలైతే ఇక్కడికి రా. ఇప్పుడైతే తను సురక్షితంగా ఇల్లు చేరాలి. అందుకు తను సరే నేనొస్తున్నానంటూ వర్షంలోనే బండి మీద బయలుదేరుతుంది. ఇంతలో రజనీ ఆటో కనిపించడంతో తను ఎంతో సంతోషంతో, సమయానికి కనిపించావు రజని. ఎవరో ఒక పాప మెచ్యూరై ఒక చెట్టు దగ్గరకు వచ్చిందట. పాపం, వెంటనే తనని వాళ్ళ ఇంటి దగ్గర చేర్చాలి. నీకు ఫోన్ చేద్దామంటే నీ దగ్గర ఫోన్ లేదుగా. సరే, ఎక్కడో చెప్పు, నేను వెళ్తాలే. ఈ వర్షంలో నువ్వు వెళ్ళటం అంత మంచిది కాదు. స్కూటీ ఊరికెనే రోడ్డు పైన జారుతుంది. పైగా రోడ్డు మొత్తం గుంతలే ఉన్నాయి. అడ్రస్ చెప్తే నేనే వెళ్తాను. అందుకు ఆరవలి సరే అని అడ్రస్ చెబుతుంది. ఇక వెంటనే ఆటో అక్కడికి వెళ్ళగానే ఆటోలో రజనీని చూసి ఆ పాప అమ్మా అంటూ దగ్గరికి వెళ్తుంది. అక్కడున్న మైనా సీతార ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు సీతార, భలే చిత్రంగా ఉంది. మీ అమ్మేనా? అయితే మీ పేరు రజనీనా? అందుకు రజని అవును అని అంటుంది. ఇక ఆరవలి తన గురించి చెప్పిందని చెప్పడంతో రజని చాలా సంతోషపడుతూ, నేను సమయానికి రావడం మంచిదయ్యింది. మీరు ఈ పాటికి వెళ్ళిపోకుండా పాపకు సహాయం చేయాలని అనుకున్నారు. చాలా సంతోషం. నేను వెంటనే పాపని ఇంటికి తీసుకెళ్తాను అని చెబుతుంది. ఇక వాళ్ళు కూడా సంతోషమని అంటారు. ఆమె పాపని ఇంటికి తీసుకెళ్తుంది. కొంత సమయం తర్వాత వర్షం ఆగిపోతుంది. మైనా సీతార ఇద్దరూ కూడా ఆరవలి దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెబుతారు. దేవుడు భలే సమయానికి పంపించాడు, పోనీలే, చాలా సంతోషం అని అంటుంది. ఇక రోజులు గడుస్తూ ఉండగా రజని తన కూతురు శోభ మెచ్యూర్ ఫంక్షన్కి భోజనానికని అందర్నీ పిలుస్తుంది. దాంతో అందరూ తన ఇంటికి భోజనానికి వెళ్తారు. అక్కడ భోజనాలు బాగా జరుగుతూ ఉంటాయి. ఫంక్షన్ బాగా చేసిందని అక్కడికొచ్చిన వాళ్ళందరూ చెబుతారు. ఆ తర్వాత ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు ఉదయం రజని వేద వాళ్ల దగ్గరకు వెళ్తుంది. ఏంటి, నీ బామ్మని చూడ్డానికొచ్చావా? కాదు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుదామని వచ్చాను. ఏమిటి ఆ ముఖ్యమైన విషయం? ఏం లేదు, నా కూతురు పెద్ద మనిషి అయింది కదా, ఇంకొక 2 ఏళ్లలో పెళ్లి చేస్తాను. ఇంకా చదివించడం ఎందుకని ఆలోచిస్తున్నాను. మీ ఇంట్లో పనమ్మాయి కావాలి అన్నావు కదా, మా అమ్మాయి పని బాగా చేస్తుంది. బామ్మ కూడా తోడుగా ఉంటుంది. పనిలో పెట్టుకుంటారా? రజని, నీకేమైనా మతిపోయింది మాట్లాడుతున్నావా? చిన్న వయసులో పెళ్లి చేసి నీ బ్రతుకు నువ్వు నాశనం చేసింది నీకింకా గుర్తులేదా? ఇప్పుడు శోభని అలా చేయాలనుకుంటున్నావా? రోజులు బాగోలేదు కదా, అందుకే ఇలా ఆలోచిస్తున్నాను. పైగా ఇప్పుడు పెద్ద చదువులు చదివించడానికి నా దగ్గరంత స్తోమత కూడా లేదు. నెల నెల ఆటోకి డబ్బులు కట్టుకోవాలి. ఇల్లు గడవటానికి కష్టమవ్వకుండా చూడాలంటే పిల్ల పని చేయడమే మంచిది అనిపిస్తుంది. ఉన్నట్టుండి ఏమైంది నీకు? మొన్నటిదాకా బాగానే చదివిస్తున్నావుగా పిల్లని. ఏం జరిగిందో చెప్పు. నువ్వేదో దాచిపెడుతున్నట్టున్నావు. అయ్యో, అలాంటిది ఏమీ లేదు. పిల్లని బయటకు పంపడం నాకు ఇష్టం లేదు. అందుకని
ఇంతలో బామ్మక్కడికి వచ్చి ఏంటి విషయమని అడిగితే అక్కడ వాళ్ళు రజనీ చెప్పిన మాటలు బామ్మకి చెబుతారు. ఆ మాటలు విని బామ్మ, అమ్మ రజనీ, నా స్వార్థం కోసం నీ గొంతు కోసాను. ఇప్పుడు నీ స్వార్థం కోసం నీ బిడ్డ గొంతు కొయ్యాలనుకుంటున్నావా? సాయశక్తులా నేను ప్రయత్నిస్తున్నాను కదా. పెళ్లికని ఎంతో డబ్బు దాచిపెట్టాను. ఆ డబ్బు ఇప్పుడు పిల్ల చదువుకి ఖర్చు పెట్టు. తొందరపడి పెళ్లి చెయ్యొద్దు. నువ్వు తెలివైన అమ్మాయివనుకున్నాను కాని ఇలాంటి తెలివి తక్కువ అమ్మాయివి అని అస్సలు అనుకోలేదు అని అంటుంది. ఇక ముగ్గురు కూడా శోభని చదివించమని వాళ్ళు డబ్బు సహాయం చేస్తామని చెప్పడంతో రజనీ సరే అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోజులు గడుస్తున్నాయి. పాప స్కూల్కి వెళ్లి చదువుకుంటూ ఉంటుంది. రజనీ తన ఆటో నడుపుకొని డబ్బులు సంపాదిస్తూ తన అప్పులు మరియు ఇంటి ఖర్చులు చూసుకుంటూ ఉంటుంది. వేద, వర్షాలు పాప చదువుకోవడానికి డబ్బు సహాయం చేస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఆరవలి, మైనా, సితారా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. రజనీ వ్యాపారం చాలా బాగా సాగుతుందని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. నేను కూడా మా ఆయనకి ఆటో తోలమని చెబుతున్నాను. పొలం పనులు కొన్ని రోజులుంటున్నాయి, కొన్ని రోజులు ఉండటం లేదు. ఇల్లు గడవటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేనేదన్నా పని చేస్తానంటే అస్సలు ఒప్పుకోవటం లేదు. నేను కూడా ఏదన్నా చేసి ఇంటికి ఆసరా ఉందామని అనుకుంటున్నాను. మనం కూడా ఆటో నడిపితే ఎలా ఉంటుంది? అందుకు మీ భర్తలు అస్సలు ఒప్పుకోరు. ఇంకేమన్నా ఆలోచన చేయండి. అయితే వాళ్ళకి ఆటో నేర్పించి పొలం పని లేని సమయంలో ఆటో నడపమని చెబుదాం. వాళ్లతో పాటు మనం కూడా నేర్చుకుందాం. ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది. అందుకు వాళ్ళు సరే అని చెప్పి వాళ్ల భర్తలతో అదే విషయాన్ని మాట్లాడతారు. వాళ్ల ఆలోచన బాగుండటంతో వాళ్ళిద్దరూ కూడా ఆటో నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఇక మరుసటి రోజు మైనా, సితారా వాళ్ల భర్తలు నలుగురు కలిసి రజనీ దగ్గరికి వెళ్తారు. రజనీతో ఆటో నేర్పించమని అడుగుతారు. దానికి డబ్బులిస్తామని అంటారు. అందుకు రజనీ, నేను తప్పకుండా నేర్పిస్తాను. నాకు ఎంతో కొంతమంది ఊరికే నేర్పినా దానికి విలువ ఉండదు. అందుకు వాళ్ళు సరే అని అంటారు. ఇక అప్పుడు రజనీ వాళ్ల భర్తలకు ఆటోను ఎలా నడపాలనేది నేర్పిస్తూ ఉంటుంది. సరిగ్గా 1 నెల రోజులు గడిచాయి. 1 నెల రోజుల తర్వాత వాళ్ళిద్దరూ ఆటోని నేర్చేసుకుంటారు. వాళ్లు కూడా కొత్త ఆటోలు తీసుకొని ఆటో నడుపుకుంటూ ఉంటారు. ఖాళీగా ఉన్న సమయంలో వాళ్ల భర్తలు వాళ్ల భార్యలకి ఆటో నేర్పిస్తూ ఉంటారు. అలా ఆడవాళ్లు కూడా ఆటో నేర్చుకుంటారు. పొలం పనులు లేని సమయంలో మగవాళ్లు ఆటో నడుపుతూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సీనయ్య ఆటో నడుపుతూ ఉండగా అతను అనుకోకుండా ఒక లారీకి గుద్దుకొని యాక్సిడెంట్ జరిగి తన కాలుని పోగొట్టుకుంటాడు. అతనికి ఆపరేషన్ జరిగి 2 కాళ్ళు పోతాయి. అప్పుడు హాస్పిటల్లో మైనా, భగవంతుడా, కుటుంబమంతా సంతోషంగా ఉందన్న సమయంలో ఎందుకిలాంటి పరిస్థితి తీసుకొచ్చావు? నీకసలు న్యాయంగా ఉందా అంటూ చాలా బాధపడుతుంటుంది. అతన్ని చూడ్డానికి రజనీ, సీతారా వాళ్లు కూడా వస్తారు. అందరూ వచ్చి అతన్ని పలకరించి మైనాకి ధైర్యం చెబుతారు. కొన్ని రోజుల తర్వాత అతన్ని ఇంటికి తీసుకొస్తుంది మైనా. ఆ తర్వాత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఉదయాన్నే మైనా నిద్రలేచి ఇంటి ముందున్న ఆటోని చూసి, నీవల్లే నా భర్త 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. అసలు నువ్వు లేకపోతే మా జీవితంలోకి రాకపోయుంటే ఎంతో బాగుండేది. కాని జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. నిన్నిలా వదిలిపెట్టకూడదు అంటూ పెట్రోల్ పోసి ఆ ఆటోని తగలబెడుతుంది. దాన్ని గమనించిన సీతారా, ఆరవలి ఆ ఆటో మీద నీళ్లు పోసి మంటలని ఆర్పేస్తారు. ఏమైంది నీకు? ఆటోని తగలబెడితే నష్టపోయేది మనమే. అయినా ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు? దానివల్ల మీరు డబ్బు సంపాదించుకున్నారన్న సంగతి మర్చిపోయావా మైనా? మంచి జరిగితేనేమో బాగా పొగుడుతారు, లేదంటే లేదా? నా పరిస్థితి ఎలా ఉందో నీకు తెలియటం లేదు. నేనెంత నరకం అనుభవిస్తున్నానో. నా భర్త 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. దానికి కారణం ఇదే కదా. వదినా, నీకు చెప్పే అంత దాన్ని కాకపోవచ్చు. కాని ఇప్పుడు నువ్వున్న పరిస్థితికి ఆటో చాలా ముఖ్యం. ఇల్లు గడవాలంటే నీకు వచ్చిన విద్యని నువ్విప్పుడు అమలు చేయక తప్పదొదినా అని అనటంతో ఆ మాట విన్న మైనా ఆలోచనలో పడుతుంది. వాళ్ళామెకు ధైర్యం చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మైనా ఆలోచిస్తూ, సీతారా, ఆరవలి చెప్పింది కూడా నిజమే కదా. ఇప్పుడు నా భర్త ఏ పని చేయలేడు. నేనే కుటుంబాన్ని పోషించాలి. అంటే నాకు వచ్చిన ఈ ఆటో విద్యని
నాకు సహాయం చేస్తుంది. నేను అనవసరంగా అన్నం పెట్టేదాన్ని తప్పుగా అర్థం చేసుకుని నాశనం చెయ్యాలని చూశాను అంటూ కంటతడి పెట్టుకుంటుంది. ఆ తరువాత అదే విషయాన్ని తన భర్తకి చెప్పడానికి వెళ్ళి అతనితో ఇలా అంటుంది. ఏమండి, మనం ఇల్లు గడుపుకోవడానికి ఏదొక పని చేయాలి కదా. నేను ఆటో నడుపుదామనుకుంటున్నా. రేపటి నుంచి వెళ్తానండి. ఏంటి? నువ్వు ఆటో నడపడానికి వెళ్తావా? నా పరిస్థితి ఏమైందో చూశావు కదా. అసలు ఆటో జోలికే వద్దు. అందరికీ అలాగే అవుతుందని చెప్పలేం కదండి. ఇప్పుడు నేనేమన్నా చేయగలనంటే ఆటో నడపడం తప్ప ఇంకేదీ లేదు. ఏదైనా ఇళ్లల్లో పాచిపని చేయడానికి ఇది పట్నం కూడా కాదు, పల్లెటూరు. ఇక్కడ అలాంటి పనులుండవు. మన ఇల్లు గడవటానికి మరి నేనేం చేయాలి చెప్పండి అని అడుగుతుంది. అతను ఏం మాట్లాడకుండా ఉంటాడు. మైనా అతని సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటండి, ఏం మాట్లాడుకుంటే ఎలా చెప్పండి? ఇంకొక మార్గమేమన్నా ఉందా? అలాంటి మార్గమేమన్నా ఉంటే చెప్పండి. నేనిప్పుడే ఆ పని చేస్తాను. ఇల్లు గడవటానికి అంతకన్నా మరొక మార్గం లేదు. అందుకతను ఏమీ మాట్లాడలేక, సరే నీ ఇష్టం, జాగ్రత్తగా ఆటో నడుపుకోమని చెప్పటంతో ఆమె దానికి సంతోషంగా సరే అంటుంది. ఇక ఆ రోజు నుంచి తను కూడా ఆటో నడపడం మొదలు పెడుతుంది. ఒకరోజు ఆటో నడుపుతూ ఉండగా రజని ఆటోలో ఎదురవుతుంది. మైనా, ఎలా ఉంది అన్నయ్య గారికి? నీ వ్యాపారం ఎలా ఉంది? మీ అన్నయ్యకి బాగానే ఉంది. వ్యాపారం కూడా బాగానే ఉంది. భగవంతుడు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. కాని ఏం చేస్తాం? దేవుడు మనకి ఒక దారిని మూసాడంటే 100 దారులు తెరుస్తాడు. చెడు జరిగిందని బాధపడకుండా మంచి జరుగుతుందని భావించి ముందుకు వెళ్లడమేగా అని చెబుతుంది. అందుకు రజనీ కూడా అవును అని సమాధానమిస్తుంది. ఇంతకు పాప ఎలా ఉంది? స్కూల్కి వెళ్తుందా? తను బాగానే చదువుతుంది అంటూ వేద వర్షల గురించి చెబుతుంది. ఆ మాట విని తను, సరే, ఇంకెప్పుడు కూడా అలాంటి ఆలోచన చెయ్యొద్దు. పాపని బాగా చదివించు. అంతా మంచే జరుగుతుంది. నీకేమవసరమున్నా మేము సహాయం చేస్తాం. అందుకు తను సరే అని అంటుంది. ఇక వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుని ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. ఇక మైనా పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. అదంతా చూసిన మైనా భర్త చాలా బాధపడుతూ తన మనసులో, భగవంతుడు తన కుటుంబాన్ని కలపడం కోసం తను ఎంతగానో కష్టపడుతుందని, తనని చూస్తుంటే చాలా బాధగా ఉందని, ఏం చెయ్యలేని పరిస్థితి ఉంది అనుకుంటూ కంటతడి పెట్టుకుంటాడు. దాన్ని చూసిన మైనా, ఏమైందండి? ఎందుకు బాధపడుతున్నారు? అందుకాయన ఏమీ సమాధానం చెప్పకపోవడంతో, మీరెందుకు బాధపడుతున్నారో నాకు బాగా అర్థమైంది. జరిగిన దాని గురించి ఆలోచించకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించండి అని అనటంతో అతను ఆలోచించానని కొంత డబ్బులు సంపాదించి ఆ డబ్బుతోనే ఏదైనా వ్యాపారం చేస్తాను, ఒకే చోట కూర్చొని ఉండేలా ఉంటే బావుంటుందనుకొని అదే విషయాన్ని మైనాతో చెబుతాడు. అందుకు మైనా, సరే, మీ ఆలోచన కూడా బాగానే ఉంది. దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది మనం చేద్దాం అని అంటుంది. దానికతను సరే అంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం మైనా సీతారా దగ్గరికి వెళ్ళి సీతారాతో, సీతారా, మీ బావగారు ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక చాలా బాధపడుతున్నాడు. మొన్న నువ్వు ఏదైనా వ్యాపారం చేద్దామని అన్నావు కదా. నువ్వు మీ బావగారు కలిసి ఏదైనా వ్యాపారం మొదలు పెడతారా? మీకు కొంత డబ్బులు కూడా వచ్చినట్టుంటుంది. ఆ మాట వినగాని సీతారా సంతోషంగా, అక్కా, నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలీదు, కానీ ఈ విషయం నిన్నే నేను మీ మరిదితో చెప్పాను. ఆయన కూడా సరే అన్నారు. బ్యాంకులో దాచిన డబ్బు తీసుకోవడానికి ఆయన వెళ్ళాడు. మీ దగ్గరున్న డబ్బు, నా దగ్గరున్న డబ్బు రెండూ కలిపి ఏదైనా రుచికరమైన టీ స్టాల్ పెడదామని అనుకుంటున్నాం. అదైతే తక్కువ ఖర్చుతో అయిపోతుంది, ఎక్కువ లాభం పొందొచ్చు. అందుకు మైనా చాలా సంతోషపడుతుంది. ఇంతలో రాజు అక్కడికి వస్తాడు. డబ్బు తీసుకొచ్చి వాళ్ళ వదిన చేతికిస్తాడు. ఈ డబ్బుతో మరికొంత డబ్బు వేసుకొని ఏదైనా వ్యాపారం మొదలు పెట్టండి, దాన్ని అన్నయ్య సీతార చూసుకుంటారోదినా అని అంటాడు. అది విన్న ఆమె, మీలాంటి చెల్లి మరిది దొరకడం మాకు చాలా సంతోషం. ఇప్పుడే దాని గురించి మాట్లాడుతున్నా అని జరిగిన విషయం చెబుతుంది. అందుకతను కూడా సంతోషంగా, సరే, ఇంకా మంచి రోజు చూసుకొని వ్యాపారం మొదలు పెట్టండి అని అంటాడు. సరిగ్గా వారం రోజులు తిరిగేలోపు వాళ్ళనుకున్నట్టుగానే టీ స్టాల్ని మొదలు పెడతారు. సీనయ్య టీ, కాఫీ తయారు చేస్తూ ఉంటే
అతనికి సహాయం చేస్తూనే అక్కడికి వచ్చిన వాటిని అందిస్తూ డబ్బు తీసుకుంటూ ఉంటుంది సితార. అలా వాళ్ళిద్దరూ వ్యాపారం చేసుకుంటూ డబ్బు సంపాదిస్తారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అక్కడికి రజని, మైనా, వేద, వర్ష వచ్చి టీ తీసుకొని వెళ్తూ ఉంటారు. నిజంగా మీ భార్య ఎంత సపోర్ట్గా ఉంది, కాబట్టి మీరు ఇలా చేయగలుగుతున్నారు. మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. నిజంగా నా భార్య ఉంది కాబట్టి ఏదో ఒక రకంగా మేము కుటుంబాన్ని గడుపుతున్నాము అని చెబుతూ ఉంటారు. ఇక వాళ్ళందరూ చాలాసేపు మాట్లాడుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అలా సంవత్సరం గడిచిపోతుంది. ఆటో నడిపి వచ్చిన డబ్బు మరియు హోటల్ ద్వారా వచ్చిన డబ్బంతా వాళ్ళు దాచిపెడుతూ ఉంటారు. అలా ఉండగా రజని వర్షని తీసుకొని మైనా దగ్గరికి వెళ్తుంది. మైనా, నీకొక సంతోషకరమైన శుభవార్త తీసుకొచ్చాను. మైనా చాలా ఆశ్చర్యంగా, ఏమిటా శుభవార్త? మీ ఆయనకి కాళ్ళు వస్తాయి. ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు. నాకు తెలిసిన అమ్మాయికి 2 చేతులు యాక్సిడెంట్లో పోతే ఆపరేషన్ చేసి వేరే వాళ్ల చేతుల్ని పెట్టారు. అదే మొదటి ఆపరేషన్. అది సక్సెస్ అయింది. ఇప్పుడు వాళ్ళు కాళ్ల మీద కూడా చేస్తున్నారు. అది కూడా సక్సెస్ అయింది. మీ ఆయనకు కూడా అలా చేస్తే కాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మాట విని భార్యాభర్తలిద్దరూ సంతోషపడతారు. అయితే ఇంకేమీ, త్వరగా ఆ పని చేయించండి. కాని దానికి డబ్బు చాలా అవుతుంది. 20 లక్షల పైన అవుతుంది. అంత ఎఫర్ట్ మీరు చేయగలరా? మేము దాచుకున్న డబ్బులున్నాయి. అవొక 5 లక్షల దాకా ఉన్నాయి. మా మరిదికి విషయం చెప్తాను. తన దగ్గరేదైనా డబ్బుంటే ఇస్తాడు. అందుకు తను సరే అంటుంది. ఇక వాళ్ళు ముగ్గురు కలిసి సితార ఇంటికి వెళ్తారు. అక్కడ సితారతో జరిగిన విషయమంతా చెప్తారు. సితార భర్త కూడా అక్కడే ఉండడంతో అతను నా మాటల్ని విని, అన్నయ్యకు కాళ్ళు తిరిగి వస్తాయంటే ఇల్లమ్మైనా సరే నేను డబ్బులిస్తాను. ఇల్లమ్మాల్సిన పని లేదు. నా నగలమ్మితే ఖచ్చితంగా 20 లక్షలు వస్తాయి. నీ దగ్గరున్న 5 లక్షలు పై ఖర్చులకు ఉపయోగపడతాయి. డబ్బుదేముంది, ఇప్పుడు కాకపోతే మళ్ళీ సంపాదించుకో. బావగారు మళ్ళీ ఎప్పట్లాగే ఉంటే అంతే సంతోషం అని అంటుంది. ఆ మాటలు విని మైనా ఏడుస్తూ, నేను మీకు జన్మజన్మలకు రుణపడి ఉంటాను. మీ మేలు మర్చిపోలేను అంటూ చాలా ఏడుస్తుంది. ఇక వాళ్ళని ఓదారుస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన అరవళి వాళ్ల విషయం తెలుసుకుని, నగలు కూడా అమ్మాల్సిన అవసరం లేదు. మా దగ్గర 10 లక్షలున్నాయి. మీరు తర్వాత చిన్నగా ఇవ్వండి, మాకేం పర్లేదు. నగలమ్మొద్దు అని అంటుంది. ఆ మాటలకు వాళ్ళింకా సంతోషపడతారు. సరి అయితే సీతారా, నీ దగ్గర ఎంత డబ్బుంది? 10 లక్షలున్నాయా? అవును, 10 లక్షలున్నాయి. అరవలి, నీ దగ్గర 10 లక్షలున్నాయి కదా? అలాగైతే మా దగ్గర 5 లక్షలున్నాయి కదా? అన్నీ కలిపితే 25 లక్షలు. 20 లక్షలు పోగా 5 లక్షలు పై డబ్బులవుతాయి. సరిపోతాయి. ఆ తర్వాత మీరే అరవలికి తిరిగివ్వండి. ఆ మాటలకు మైనా సితారా సరి అని అంటారు. కొన్ని రోజుల తర్వాత అతనికి ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ అయిన సంవత్సరం తర్వాత ఆయన ఎప్పటిలాగే నడవడం మొదలు పెడతాడు. దాన్ని చూసి వాళ్ళందరూ సంతోషపడతారు. ఇక మైనా హోటల్ చూసుకుంటూ ఉంటే అతను ఆటో నడుపుతూ 2 చేతులా సంపాదిస్తూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి సితారకి అరావాళ్ళకివ్వాల్సిన డబ్బులు మైనా వాళ్ళిచ్చేస్తారు. ఇక అందరి కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. రజని తన ఆటోని అద్దెకిచ్చి మైనా వాళ్ల హోటల్లో డబ్బు పెట్టి యజమానురాలవుతుంది. అందరూ కలిసి హోటల్ నడుపుకుంటారు. అలా అందరూ చాలా డబ్బు సంపాదిస్తారు. అలాగే పక్క ఊర్లో కూడా హోటల్ నిర్మిస్తారు. ఇక వాళ్ల హోటల్ 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక ఆదివారం రోజు వాళ్ళు పనులన్నీ ఆపేసి అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడున్న ముసలామె అక్కడికి వచ్చి, మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడున్న మీరు, ఇప్పటికీ ఉన్న మీరు అంతలా మారిపోయారు. అంటే చాలా మారిపోయారు. ఇల్లాలు అంటే ఇలాగే ఉండాలి అని మీ ముగ్గురు ఆడవాళ్లు నిరూపించడమే కాకుండా ఆడవాళ్లలో అసూయ లేదు, అమ్మతనమే ఉందని మళ్లీ నిరూపించారు. మీరెప్పుడూ ఇలాగే కలిసిమెలిసి ఎలాంటి విభేదాలు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మిమ్మల్ని చూసి ఆడవాళ్లు ఇలాగే ఉండాలని నేర్చుకోవాలి. ఆ మాటలకి ఆ ముగ్గురు ఆడవాళ్లు, బామ్మ, మమ్మల్ని ఆశీర్వదించు. జన్మజన్మలకి మేము మా భర్తలకి భార్యలుగా వచ్చి ఇలాంటి విభేదాలు లేకుండా కుటుంబాన్ని బలంగా నిలబెట్టే ఆడవాళ్లలాగా ఉండాలి. ఆ మాటలకి బామ్మ తథాస్తు, ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూస్తాడు అని దీవిస్తుంది. ఇక వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఆ విధంగా ఆ ముగ్గురు ఆడవాళ్లు ఇల్లాలుగా, అసూయలేని తోడికోడళ్లుగా, సహాయంలో తల్లిగా మారి
వాళ్లకంటూ గొప్ప గుర్తింపుని తెచ్చుకుంటారు.